హలో అండి, నమస్తే అందరికీ. చూడండి పూలు కానీ బెండకాయలు కానీ ఇప్పుడు మాకు ఉన్న దాంట్లోనే మా ఉన్న మొక్కలకి ఎన్నెన్ని వస్తున్నాయో చూస్తున్నారు కదా. పూలు కానీ ఇవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ తోటే కదా పండిస్తుంది. ఇంకా నేను మొక్కలు పెట్టుకోవాలండి, అదే చెప్తున్నా. ఇక చూడండి 4 వచ్చినాయి అక్కడ మొక్కకి. ఇది ఇక్కడ ఒకటి, ఇది 2, ఇదిగండి 3, ఇదిగండి 4 పూలు ఈ మొక్కకి. కిచెన్ వేస్ట్ ద్వారానే మనం ఇన్ని పూలు తీసుకుంటున్నాము. ఏం వేయట్లేదా? రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి అడిగింది, ఇదిగండి వైట్ పువ్వు కోస్తున్నాలే అమ్మ, మీరు ఓన్లీ కిచెన్ వేస్ట్తోనేనా, ఇంకేం ఇవ్వటం లేదా అని అడిగింది. నేనేం ఇవ్వటం లేదమ్మా, చూస్తున్నారు కదా మీరు. కిచెన్ వేస్ట్ ద్వారానే నేను మొన్ననే ఇచ్చాను. కిచెన్ వేస్ట్ వీడియో పెట్టాను, చూశారు. ఇవ్వండి, పురుగు లోపలికి వెళ్ళింది చూడండి. పురుగు కాదులే, ఇంకా అటు ఉన్నాయి. ఈ బుట్టలో వేసి చూపిస్తా. ఈ మొక్క కూడా మొన్న బాగు చేశాను కదా, ఇది మొగ్గలు వస్తున్నాయి, చిగుర్లు వచ్చి చూడండి చివరంతా చిగుర్లు మొగ్గలు మొదలవుతున్నాయి. కిచెన్ వేస్టే కదా నేను ఇస్తుంది, ఓన్లీ కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇదిగండి మొగ్గలు, ఇవ్వండి. అసలు వెంటనే రిజల్ట్స్ వచ్చిద్దండి. రిజల్ట్ మాత్రం కిచెన్ వేస్ట్కి సూపర్ రిజల్ట్ అండి. ఏమి ఇవ్వటం లేదు కదా నేను. ఇంకా మొగ్గలు చూడండి, మొగ్గలు మొదలైనవి. ఇవ్వండి చూడండి. ఇంకెంతకన్నా మనకేం కావాలండి? కిచెన్ వేస్ట్ తోటే మనం ఇన్ని పూలు పూపిస్తున్నాము. ఇవ్వండి, ఈ 2, 3, 4, 5, ఇంకోటి ఎక్కడన్నా ఉందా? 5 పూలు ఈ మొక్కకి, ఈ చెట్టుకి. ఇవ్వండి రెడ్, ఇది ఇక్కడ ఉంది, కింద ఉంది, అదిగండి. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది లోపల. ఇంకా మొగ్గలు, ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు. చిగుర్లు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి ఎప్పుడైనా నేను ఏది ఇచ్చినా మీకు చూపిస్తానే ఉన్నా కదా. ఇదిగండి ఇది కూడా, ఇదేందో పురుగు కొరికేసిందండి. ఇది పెద్ద పువ్వు వచ్చిద్దని చెప్పా కదా మొన్న, అరటికాయ పెట్టి చూపించా షార్ట్లో మీకు. ఇదిగండి వైట్ ఫ్లవర్స్, ఈ కొమ్మలతోటి వచ్చినాయి. బుట్టలో వేస్తా, చేయి నిండిపోతుంది. ఉండమ్మా, అరే ఇవ్వండి. చూడండి ఎంత బాగున్నాయో. 2 పూలు ఇవి, అటు మళ్ళీ కోస్తాం. ఇట్లా మనం కిచెన్ వేస్ట్ని బయట పడేసే కిచెన్ వేస్ట్ని వేస్ట్ అని పడేస్తున్నారు కదా, అది మొక్కలకి ఇవ్వండి. మీ మొక్కలు కూడా బాగుంటాయి అని చెప్తున్నా కదా. ఇదిగండి ఇంకా విచ్చుకోవాలి. ఇది 1, 2, ఇవ్వండి 2. కొంచెం అవన్నీ కోసిన తర్వాత చూపిస్తా. ఇవన్నీ నిన్న తవ్వి ఇంకా జరపాలి, కొంత పనులు ఉన్నాయి. గులాబీ పూలు, ఇంకా ఈ మొగ్గలు ఉన్నాయి. ఇవ్వండి మొగ్గలు. ఓన్లీ కిచెన్ వేస్టేనండి నేను ప్రస్తుతానికి ఇస్తుంది. కిచెన్ వేస్ట్ ద్వారానే మనకి ఇన్ని పూలు మొగ్గలు. చూడండి, చూసారా కలర్? చూడండి ఎంత బాగుందో, చుక్కలు చుక్కలుగా ఎల్లో. ఇప్పుడేమో లెమన్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది,
మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయో, ఎన్ని పూలు. రోజు 1, 2, 3 కోస్తానే ఉన్నా. ఇదిగండి ఈ ఫ్లవర్, ఇదిగండి చూడండి ఎంత బాగుందో. కిచెన్ వేస్ట్ తోటి ఇంత సాధ్యం అవుతుంది. ఇంకా బెండకాయలు ఉన్నాయి. ఇవ్వండి బెండకాయలు, గులాబీ. కింద పూలు కోసి వచ్చా, బుట్ట నిండిపోయింది కింద పూలు కూడా. ఇది కూడా కోస్తున్నాను. చార్లు వస్తుంది లోపల పక్క. పురుగు చూడండి ఎట్టు తినేసింది. కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుందమ్మా. వేయండి, ఇంట్లో పడేయబాకండి. బెండ మొక్కలు పీకేసానమ్మా, బయట చెత్త వాళ్ళకి ఇచ్చేసాను. పురుగు వచ్చింది బాగా నంది అమ్మాయి. పురుగు వచ్చినా కూడా కిచెన్ వేస్ట్లో మనం డ్రమ్స్ పెట్టుకున్నాం కదా, డ్రమ్స్ పెట్టిన వాళ్ళు ఏ పురుగు వచ్చినా ఏం కాదండి అమ్మ, దాంట్లో పడేసేయండి టబ్బుల్లో, ఆ డ్రమ్లోకి. వేస్ట్గా పడేయద్దు. అది మనకి పురుగు వచ్చినా ఏం ఇబ్బంది లేదు. అమ్మాయి చెప్పింది, బయట వేసానమ్మా చెత్త వాళ్ళకి అని. అది వేయబాకండి, అట్ట చెత్త వాళ్ళకి వేయబాకండి. ఇవన్నీ ఇట్లా పీకేస్తానే ఉన్నా అక్కడక్కడ. ఇది శుభ్రం చేసామన్న పీకి దీంట్లో విత్తనాలు పెట్టుకోవాలి. బీర, సొర అవి పెట్టుకోవాలి. తవ్వి కొంచెం కాకరకాయ. ఇక్కడ చూసారా, మొన్న తిట్టా గుమ్మడి చెట్టుని. తిడితేనే మాట వింటారట్టుంది వీళ్ళు. ఇక్కడ చూడండి పిండి మొదలైంది. నిన్న ఏంది ఇట్లా తగిలింది, తల తగిలేలకు బరువు అనిపించి ఏందని ఇటు చూసా. చూడండి కొమ్మ సొరపిండి పడింది ఇక్కడ. తిట్టకపోతే లాభం లేదట్టుంది వీటిని అనిపించింది. బీర చూపిస్తా. అమ్మా, కిచెన్ వేస్ట్ మొన్న ఇచ్చా కదా, 4 కాయలు చూపించా మీకు ఇంతకుముందు. మా అమ్మాయి వస్తే ఒక 2 కాయలు ఇచ్చాను, నేను ఒక 2 కాయలు బీరకాయ పచ్చడి చేసుకున్నా. ఇదిగండి మళ్ళీ కాయ పడింది. ఇదిగండి ఇక్కడ ఒకటి. చూడాలి ఇంకెక్కడన్నా ఉన్నాయేమో. కాయ పెద్దదై దిగినప్పుడు కిందకి జారిద్ది కదా ఇట్లాగా, అప్పుడు కనపడతాయి ఆకుల్లో. ఇంకెట్లా పాకుతుంది మొక్క. బీరపిండి, నేతి బీర, పువ్వులు చూడండి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. పడేయబాకండి ఎవరు కూడా. మొక్కలకి ఇవ్వండి, కొంచెం నీళ్ళు వేసుకొని. కొద్ది మొక్కలు అయితే రోజు అదే ఇవ్వమని చెప్తున్నా కదా. విడిగా నాకు చాలదు కాబట్టి నేను రోజుకి ఒకసారి, 2 రోజులకు ఒకసారి నాకు బకెట్ నిండుద్ది కాబట్టి కొన్ని మొక్కలకి ఇస్తూ ఉంటా. ఇవన్నీ 4 పూలు వచ్చినాయి. ఇవి కూడా అటు జరుపుతానండి. చెప్పా కదా అమ్మాయి రావటం లేదని. ఈ టబ్బులు నేనే జరుపుకుంటా. వాటికి వచ్చేటట్లేదులే అమ్మాయి. ఎట్టాగట్ట వీటికి ఎండ తగలాలని చెప్తుంటా కదా. ఇప్పుడు ఇక మంచు పడుతుంది, చల్లగా ఉంటుంది. మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, 3 రోజుల నుంచి అక్కడ ఆగింది. ఇవ్వండి ఇప్పుడు నేను వంగ మొక్కలు చూపిస్తా. వంగ మొక్కల గురించి కూడా అడుగుతున్నారు, ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇదండి కాయలు, వంకాయలు. కాయ ఒకటి వచ్చింది, కోస్తున్నా, ఇక్కడ పెడుతున్నా. పూత చూడండి, ఇక పిందెలు పడుతున్నాయి. ఇదండి పూత, చాలా పూత ఉందండి. ఇప్పుడు దీనికి కిచెన్ వేస్టే ఇస్తాను నేను, ఇంకేమి ఇవ్వటంలా నేను. కిచెన్ వేస్టే. దీనిలో కూడా ఇంతకుముందు కాయ అప్పుడొకటి దొరికితే మీకు షార్ట్లో కూడా చూపిస్తున్నాను.
ఇంకా పూతలు వస్తున్నాయి. అదండి, ఈ పూతలు నిలబడాలంటే ఇప్పుడు మనం ఇవ్వాలి. ఇది ఆ రోజు నారు పోసిన టబ్ అండి. కొన్ని పీకి ఇటు పెట్టుకున్నాను, కొన్ని ఏమో ఇంక అంతే పెడదామంటే టబ్బులు ఖాళీలు లేక అట్లానే ఉంచాను. ఇవ్వండి, కాయలు కూడా మొదలవుతున్నాయి. ఇప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ ఇస్తానండి. ఇదిగండి, ఇదిగండి, ఇక్కడ కూడా పూతలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇటు కూడా ఒక కాయ ఉంది. ఇది పిందెగా ఉందిలేండి, తర్వాతకు వస్తాను. ఇవన్నీ పూతలు పడ్డాయి ఈ వంగ చెట్లు. ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇచ్చానంటే ఆ పూతలు పిందెగా మారి కాయ వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒకటి చూడండి, నేను మొన్న ఒక అమ్మాయికి కూడా చెప్పాను, మొక్క అంతా పాడైపోయింది ఆంటీ, ఏం చేయాలంటే బాగలేదు మొక్క అంటే, ఎక్కువగా ప్రాబ్లం ఉంటే కట్ చేసేయండి, పీకేయండి అని చెప్పా. ఒక రకంగా ఉంటే కటింగ్ చేయండి అని చెప్పా. ఇది ఇక నేను ఇదంతా కలుపు తీయాలి, కొన్ని చేశాను నిన్న. అయితే ఇది చూడండి, అసలు ఈ మొక్కని కటింగ్ చేశాను, మొత్తం కటింగ్ చేసి ఇంకా ఇక్కడ ఎండిపోయింది చూడండి. ఇది పీకేద్దామని కూడా ట్రై చేశానండి, ఎందుకంటే మొక్క అంతా నల్లగా వచ్చింది అని చెప్పి. ఇది చేసి కూడా చాలా రోజులు అవుతుంది, టైం ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అయితే మొన్న రోజు ఇటు వచ్చినప్పుడు అంటే రోజు వాటర్ ఇస్తుంటా కానీ ఇవి మొక్కలన్నీ ఉండేసరికి నాకు అంతగా కనిపించలే. ఈ గోంగూర మొక్కలు ఇవన్నీ ఉండేసరికి పర్టికులర్గా ఒక రోజు చూసేసరికి ఏంది పీకేద్దామా దీన్ని అనేట్టు అనుకునేసరికి చూడండి చిగుర్లు ఎట్లా వచ్చిందో. పీకాను కూడా అసలు ఎంత పీకినా రాలా. అదే అంటారు కదా, భూమి మీద నూకలు ఉంటే, ఇదిగో చూడండి కదలను కూడా కదిలింది ఏరు. భూమి మీద నూకలు ఉంటే బతుకుతారు అంటారు కదా, అట్నే ఈ మొక్కకు కూడా బతికే యోగం ఉండి కాయలు ఇచ్చిద్దేమో చూడాలి. ఇదిగండి పీకాను కూడా, అయితే ఏరు రాలా. అంత అట్లా ఉండి కూడా చిగుర్లు వచ్చిందండి, చూశారు కదా. ఇప్పుడు ఇంకా దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ దీంట్లో ఒక మొక్క ఉంది, 2 అప్పుడేదో చిన్న మొక్కలని ఇంత పక్కన గుచ్చే ఊరక అవి వస్తున్నాయి. నీళ్లు పోయాలి, ఇప్పుడు కొంచెం ఎండిపోయినట్టు వస్తుంది. ఇక్కడ అక్కడ ఒక చెట్టు ఉంది, సూట్ కేసులో పెట్టాను కదండి ఒకటి, మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది కూడా పూతలు వచ్చింది బాగా, చూస్తున్నారా. పూతలు బాగా వస్తున్నాయి, కాయ పడింది ఒకటి. అయితే దీనికి ఈ చివర్లు ఇట్లా వస్తుంది, దీన్ని కొంచెం ఈ పండాకులు తీసేసుకొని ఇట్లా, ఇదిగండి కాయ, ఇది కోస్తాను. ఇంక ఇవన్నీ పండాకులు ఎండాకులు తీసేసి క్లీన్ చేసి చివర్లు కట్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇది కట్ చేస్తాను, చూపిస్తాను. కట్ చేసి తర్వాత ఇస్తా కిచెన్ వేస్ట్. ఇంకా పిందులు ఉన్నాయి ఇక్కడ, పూతలు, మిల్లీబగ్ వస్తుంది. దీనికి కొంచెం ఆ కిచెన్ వేస్ట్ని నేను చెప్తుంటా కదా, సపరేట్గా ఏం వాడనని. ఇదండి పురుగు కిందకు పడింది. కిచెన్ వేస్ట్ని, ఆ లిక్విడ్ని వడకట్టుకొని దాన్నే స్ప్రే చేస్తానండి. ఇక్కడ కిచెన్ వేస్ట్ని వడకట్టి స్ప్రే చేస్తా. ఇంక వేరే నేనేమి నీమ్ ఆయిల్ కానీ అట్లా ఏం లేదు నా దగ్గర. నేను అయ్యేం కూడా ఏమి ఇవ్వట్లేదు కదా, మీకు తెలుసు. ఓకే, మునక్కాయలు చూడండి ఎంత పొడుగున వస్తున్నాయో. అంటే ఒక్కొక్క విత్తనం తీర్లండి, చూడండి ఎంత పొడుగండి, నా చెయ్యి కూడా చాలదు. ఇక్కడ చూడండి, ఇదిగండి చూడండి ఎంత పొడుగునుందో. ఒక్కొక్క విత్తనం తీరండి అంతే, ఎంత పొడుగునుందో చూడండి. ఓయమ్మ, నా చెయ్యి అంతా కింద నుంచి అక్కడికి కనిపిస్తుందా. సన్నగా ఉంది దారం, అలా ఇంకా పెరగాలి.
ఇదిగోండి, అదిగోండి, ఇదిగోండి మెట్ట తామర చూడండి, ఆరెంజ్ ఎల్లో కలరు. బాగున్నాయా పూలు? చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇవి వద్దాము. రెయిన్ లిల్లీస్ మొదలైనవి, వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు, ఇవి మొదలైనవి. ఎందుకండి ఇక్కడ ఒక మందార మొక్క, ఇదండి గులాబీ, చూడండి ఎంత పెద్దదైందో, ఇంకా విచ్చుకుంటుందండి. ఇక్కడ ఒక గులాబీ, కింద పూలు కూడా చూపిస్తానండి. బుట్టకైనవి కింద శ్రీలంక మల్లె, ఈ బ్లూ పూలు ఇంకెందుకులే, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. గుడికి కూడా తీసుకెళ్తున్నాడు అంకులు. ఇక్కడ ఒక గులాబీ ఉంది, ఇది తర్వాత కోస్తా. ఇవన్నీ కాయలు, ఈ విత్తనాలు వాళ్ళకి ఇస్తాను. ఎవరైనా సీడ్స్ కావాలంటే అద్దంకి బస్ స్టాండ్లో అమ్ముతారండి, అక్కడ కొనుక్కొని వేసుకోవటమే. కానీ ఒక్కొక్కటి వస్తున్నాయి, ఒక్కొక్కటి రావట్లేదండి. అవి కూడాను కిందకి వెళ్తున్నాయి. ఇవ్వండి పైన కోసుకొచ్చిన పూలు, ఇవి గాజులే చెప్తుందండు, వీడియోలో చదువుతున్నా. అంకుల్ నేను కిందకి వచ్చేసరికి పూలు దేవుడికి పెడుతున్నాడు. ఇవ్వండి, ఆయన రెడీగా కూర్చుంటాడు టైం అయిపోతుందో అని. ఇవ్వండి, ఇవి కింద పూలండి. కింద కూడా శంకు పూల చెట్టు ఒకటి ఉంది, దాంట్లో కూడా ఇక 4-5 వచ్చినాయి. ఇవ్వండి కొన్ని వచ్చినాయి. గులాబీలు కింద కూడా వస్తున్నాయి కదా బాగా. అన్నిటికీ నేను కిచెన్ వేస్టేనండి ఇచ్చేది. ఇవ్వండి, ఏది ఇంకో గులాబీ పువ్వు నువ్వు పెట్టావా దేవుడికి? 2 కోసినట్టు ఉన్నానే. ఈ 2 రకాలు, ఈ శంకు పూలు పైన ఇవి కోసుకొచ్చా. ఈ వంకాయలు అంకులు పెట్టేశాడు కొన్ని పూలు. ఇవ్వండి పటాలకు పెడతా ఉన్నాడు నేను వచ్చేసరికి. చూసారుగా ఇన్నెన్ని పూలు వస్తున్నాయి. ఆ తెల్లవి పెట్టేశాడు కొన్ని. ఇన్ని పూలు వస్తున్నాయి. ఇన్ని కిచెన్ వేస్టే కదా నేను ఇస్తుంది. చూస్తూనే ఉన్నారు కదా మీరు. చూడండి, ఇదిగండి కొంచెమే ఉంది కిచెన్ వేస్ట్. అంటే ఎక్కువ అరటి తొక్కలు, దానిమ్మ తొక్కలు, బియ్యం కడిగిన నీళ్ళు అవే ఉన్నాయి. కొంచెం ఆయిల్ ఉంది. ఆయిల్ కూడా మట్టికి చాలా మంచిదండి. ఇదిగండి నీళ్ళు పోస్తున్నా. ఇంకా కొంచెం నీళ్ళు కలిపేసి ఆ మొక్కలకి ఇచ్చేస్తా. ఇదేండి, ఇది చిన్న మొక్క, ఇది సపరేట్ మొక్క. ఇది కూడా వస్తుంది పూత. ఇది ఇట్లా మీరు కూడా కిచెన్ వేస్ట్ని వాడండి ఎక్కువ. మనం ఇంకేం కొనకుండా కూడా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నా నేను. ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళే, ఈ మిగిలిన ఏదైనా పిప్పు ఉంటే, ఏదన్నా ఒక మొక్క డల్ అయితే వాటికి పెడుతున్నా కదా అట్లా. ఇప్పుడు ఇది ఈ బలం సరిపోద్ది. నేను మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ ఇస్తానండి. ఇట్లానే లిక్విడే ఇస్తా. ఎందుకంటే లిక్విడ్ అయితే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మొక్క వేర్లు. కొంచెం వేస్ట్ పెట్టినప్పుడు ఏంటంటే అది నిదానంగా కంపోస్ట్గా అవుతుంటుంది.
ఇప్పుడు ఆ పూల మొక్కకు కూడా బంతి మొక్క అందుకుంటుంది, ఏదంటే అది తీసుకుంటుంది కదా అక్కడ. బంతి పూలు చూస్తున్నారుగా, నేను అవి చూపిస్తూ ఉంటాను మీకు. చూడండి, ఇదిగండి ఈ మొక్కకు కూడా అట్టనే గోంగూర ఉంది ఇందులో. ఇవన్నీ క్లీన్ చేస్తున్నా, క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది అవ్వదు, తర్వాత తీస్తాను. ఇలా ఇది కూడా మళ్ళీ ఒక వారం 10 రోజులాగా మళ్ళీ ఇస్తే ఈ మొక్క కూడా పూతలు వస్తుందండి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది ఎప్పుడుది 2 సంవత్సరంన్నర ఈ మొక్క పెట్టి. అంటే మార్కెట్లో తీసుకొచ్చి కాయలు పాడైతే అక్కడ పడేస్తే మొలిసింది ఆ మొక్క. ఇది మొన్న ఇక్కడ కాయ వస్తే వడిలిపోతే దాంట్లో పెట్టా. ఒకవేళ విత్తనాలు వస్తాయేమో, మొక్కలు వస్తాయేమో చూద్దాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు వంగ మొక్కలకి ఇచ్చాను కదా, ఇంకా కొంచెం అక్కడ ఉంది, ఆ మొక్కకి ఇద్దాము. బెండకాయలు చూడండి, ఇప్పుడు పోయినలే బెండకాయలు ఉన్నాయి ఇంట్లో. పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, ఇప్పుడు దీనికి ఇచ్చాను. దీనికి కూడా ఇది దొండ మొక్క కూడా పూతలు వస్తున్నాయి. కొంచెం దీనికి కూడా ఈ పైన ఇది వేస్తాను. ఇదిగండి, ఇప్పుడు ఈ వేస్ట్ దీనికి పెట్టా. ఇప్పుడు మనకు అర్థమైద్ది ఏది డల్గా ఉందనేది. ఇది నేను తర్వాత వచ్చి తవ్వి అడుక్కు పెట్టేసేస్తా. ఇట్లా ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి మొక్కలన్నీ పెరుగుతున్నాయి. ఎప్పుడన్నా ఇప్పుడు మళ్ళీ మీకు ఈ డ్రమ్ములో అది చాలా రోజులు అవుతుంది నేను ఇచ్చి. అప్పుడు మీకు వీడియో కూడా పెట్టాను డ్రమ్లోది. మొన్న బయట మాకు పేడకాళ్ళు దొరుకుతాయని చెప్పా కదా, ఒక పేడకాడ వస్తే దీంట్లో వేసేసా. ఇది మంచిగా తయారవుతుంది లోపల. ఇదేం చేస్తానంటే, నేను ఒక్కదాన్ని ఇది చేయలేను. ఆ అమ్మాయి వచ్చిన రోజు, అదిగండి అక్కడే ఉంటుంది అమ్మాయి, నిలబడి ఉంది బయట. అమ్మాయి వచ్చిన రోజు పిలిచి మొక్కలన్నిటికీ ఒకరోజు ఇచ్చేస్తా. అది కూడా చూపిస్తాను మీకు. నేను ఏది ఎప్పుడు ఇస్తున్నానో అన్నీ మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఓకే అండి, కిచెన్ వేస్ట్ని పడేయబాకండి. ఇప్పుడు కూడా చాలామంది పడేసేవాళ్ళు ఉన్నారండి. అదేముందలే అని పడేస్తున్నారు. పీకిన మొక్కలు కూడా నేను ఇట్లా ఎక్కడన్నా కనిపిస్తే తీసి అక్కడ వేస్తుంటాను. ఇవన్నీ ఒకసారి చిమ్ముకొని దీంట్లో పడేస్తుంటా. ఇదిగండి పురుగు వస్తే బెండ మొక్కలు పడేసానని చెప్పింది ఆ అమ్మాయి. ఇదిగోండి ఈ చెట్టు చూడండి పురుగు ఎట్టుందో. ఈ పురుగు వచ్చింది, అయినా అది దాంట్లో పడిపోద్ది. మనకి అంతైనా కంపోస్ట్ వచ్చిద్దండి తర్వాత దాని నుంచి. ఇదిగండి శంకు పూలు విత్తనాలు ఉన్నాయి అమ్మ అని అడిగింది అమ్మాయి. ఉందమ్మ ఇదిగో కాయ, పంపిస్తాను. మీరు వస్తే తీసుకెళ్దురు కానీ. రజియా బేగం గారు, మీకేనండి చెప్తున్నాను, రాత్రి అడిగారు కదా. ఇగండి శంకు పూలు కాయలు ఉంటే చూస్తానమ్మా అని చెప్పా. కాయల్ని నిన్నంతా చూడలే, ఇప్పుడు చూస్తే ఇది ఎండిపోయిన కాయ. పోయినసారి ఇచ్చాను, వైట్ వచ్చిందమ్మా, అది బ్లూ కలర్ రాలేదు. ఆ నీళ్ళు తాగితే మంచిదంట, పూలు నీళ్ళల్లో వేసుకొని తాగితే మంచిదంట అని అంది. మంచిదేనమ్మా, ఉంటే చూస్తే ఇస్తానని చెప్పా. ఇగండి బేగం గారు, ఇగండి మా ఇంటికి దగ్గరే లేండి, మేము పాత ఇంటి దగ్గర ఉన్నాము. ఆ ఎదురులో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇగండి బ్లూ శంకు పూలు కనిపిస్తున్నాయి. వర్షాలు పడేటప్పుడు బాగా వస్తున్నాయండి పూలు. ఈ మటుకి చూస్తున్నారు కదా. ఓకే అండి, ఇవ్వండి వచ్చి తీసుకెళ్ళండి రజా గారు. ఇల్లు తెలుసు కదా మా ఇల్లు. ఓకే అండి, అయితే ఉంటానండి, బాయ్ అండి. ఇంకా పూలు కోసుకొని వెళ్ళాలి కిందకి. ఇగండి ఇంకా విచ్చుకోలేదు. ఎండ పూర్తిగా తగిలినాకే, ఎండబడ్డాక విచ్చుకుంటాయి. అయినా కోసుకెళ్తా ఇప్పుడు. ఇది కూడా వస్తుంది రేపు.
నాకు ఇప్పుడు వాకిటికి ఎదురుగా ఉండాలని, మెట్లకి ఎదురుగా ఉండాలని ఇట్లా పెట్టుకున్న రాగానే మీకు చూపించడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇటు పెట్టుకున్నాను. ఆ పూలు అక్కడ సర్దేసా. చెప్పా కదా నిన్న ఏదో ఒక వీడియోలో చూపిస్తానని. ఆ మల్లె చెట్లు అట్లా దూసేసాను, కొన్ని ముదిరిపోయిన ఆకులు తీసేసా. కనకాంబరాలు కూడా ఇవ్వండి వస్తున్నాయి. ఇదిగండి వంగ కాయ ఇక్కడ పడేసానండి. ఒకవేళ వస్తే చూద్దాం, ఒక మొక్క వచ్చినా నాటుకుందాంలని. ఈ నిన్న బాగు చేసేటప్పుడు కొమ్మలు ఇరిగితే ఇక్కడ కూర్చా. చూద్దాం. ఓకే అండి, బాయ్ అండి.